నమ శివాయ. లలితాదేవి నవరాత్రులు 5వ రోజు అలంకరణ నేను ఇలా చేసుకున్నాను. అందరూ సంతోషంగా ఉండాలని అమ్మను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భగవంతుడు నమ్ముకున్నవాడు ఎప్పుడూ నష్టపోడు. నిజమైన భక్తి ఉన్నవాడికి భగవంతుడు ఎప్పుడూ ఏదో ఒక విధంగా సహాయం చేస్తూనే ఉంటాడు. ఇదంతా అర్థం కాని కొందరు మూర్ఖులు ఈ విషయాన్ని ఖండిస్తారు, మరికొందరు వాదిస్తారు. ముఖ్యంగా చిన్న వయసులో ఉన్నవారు దేవుని నమ్మడం అంటే తప్పు చేసినట్టు అనుకుంటారు. అలాంటి వారికి ఒక మంచి అర్థవంతమైన కథ ఇది. అనగనగా ఓ ఊరిలో ఓ సాధువు వచ్చాడు. ఆయన చేతిలో కర్ర తప్ప మరేమీ ఉండదు. నాకు ఎటువంటి బంధాలు లేవు, నాదంటూ ఏమీ లేదు, నా వెంట ఏమీ తీసుకెళ్ళను, నాకు కావాల్సిందంతా భగవంతుడే సమకూరుస్తాడు అంటూ ఎవరేమిచ్చినా తిరస్కరించేవాడు. ఆ ఊరు వదిలి వెళ్తుంటే ఊరు వాళ్ళు కొందరు ఆయన దగ్గరికి వచ్చారు. స్వామి, మీరు ఊరు వదిలి వెళ్తున్నారు, అడవి దాటి ప్రయాణించాలి. అడవిలో ప్రయాణించేటప్పుడు దారిలో ఏమీ దొరకదు కాబట్టి కొంచెం ఆహారం మూట కట్టిస్తాము, తీసుకెళ్ళండి అని అన్నారు. నేను తీసుకోనని తెలుసు కదా, ఆ భగవంతుడు నాకు ఎప్పుడు ఏమివ్వాలో అది తప్పక ఇస్తాడు, కాబట్టి నేను తీసుకోను అని చెప్పాడు. ఇదంతా చూస్తున్న ఓ యువకుడు ఆ సాధువును పరీక్షించాలని అనిపించింది. ఏమీ దొరకని అడవిలో భగవంతుడు ఏ సాధువునికి తిండి ఎలా అందిస్తాడు? ఇతని దేవుడు గురించి అంత నమ్మకంతో ఉన్న అడవిలో ఇతనికి తిండి దొరకడం అసాధ్యం. అందుకే ఇతనితో నేను వెళ్ళి ఇతని ఆహారం ఎలా సమకూరుస్తాడో చూస్తాను అని అనుకున్నాడు. సాధువు దగ్గరికి వెళ్ళి, మీరు అడవి దాటే వరకు మీకు తోడుగా నేనుంటాను అని అడిగాడు. నాకు తోడెందుకు? ఆ భగవంతుడే నాకు తోడు ఉంటాడు, నువ్వేమీ అవసరం లేదని అన్నాడు సాధువు. అలా అనకండి, నేను మీ వెంట వస్తాను, మీతో కలిసి అడవి దాటే వరకు ప్రయాణం చేయాలని ఉంది అని పదే పదే మొండిగా పట్టుబట్టాడు. ఆ సాధువు ముందు ఒప్పుకోలేదు, కానీ చివరికి సరే అన్నాడు. అడవిలో ఇద్దరూ నడవటం ప్రారంభించారు. కాలం గడుస్తుంది. ఆ యువకుడికి ఆకలేస్తుంది. సాధువు నడుస్తూనే ఉన్నాడు. తిండి మాట ఎత్తడం లేదు. చివరికి ఆ యువకుడు తిండి ప్రసక్తి తెచ్చాడు. ఇక్కడికేమో దొరకట్లేదు, ఇప్పుడు ఎలా అన్నాడు. దానికి ఆ సాధువు నవ్వి, భగవంతుడు ఇచ్చే అన్నాడు. కాసేపటికి యువకుడు భరించలేకపోయాడు. ఇది నీ భగవంతుని తిండి ఇవ్వటం లేదు అని నిలదీశాడు. ఇస్తే తింటాం, లేకపోతే దొరికినప్పుడు తింటామంటూ ఆ సాధువు నిరాకరంగా నడవసాగాడు. ఇంక ఉండబట్టలేక, నీ దేవుడు నీకేమివ్వడు, వాడిని నమ్ముకుని లాభం లేదని నాకు తెలుసు, అందుకే నేను నీ వెంట రొట్టెలు తెచ్చాను అంటూ రహస్యంగా తెచ్చిన రొట్టెల మూట బయటికి తీశాడు. ఇద్దరూ తిన్న తర్వాత, ఇప్పుడైనా ఒప్పుకో, అని భగవంతుడు సమకూర్చడం అబద్ధమని అంటూ నిలదీశాడు యువకుడు. దానికి సమాధానంగా సాధువు నవ్వి, అవును, ఇప్పటికైనా ఒప్పుకో, నువ్వు నా వెంట రావటం, రొట్టెలు ఇవ్వటం, నీ ద్వారానే ఆకలి తీర్చడం ఇదంతా భగవంతుడు ఇచ్చిందేనని ఒప్పుకో అన్నాడు సాధువు. భగవంతుని నమ్ముకున్నవాడు ఎప్పటికీ నష్టపోడని ఇందుకే అంటారు పెద్దలు. శ్రీమాత్రే నమః. అందరూ సంతోషంగా ఉండాలని అమ్మను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.